మహిమాన్వితమైన స్వరూప శిల్పులు చెక్కని సహజ శిలా స్వరూపం కలిపీడ నుంచి అనంతకోటి భక్తుల సంరక్షణార్థం తిరుమలలో శ్రీ వెంకటేశ్వరునిగా శ్రీనివాసునిగా సప్తగిరులపై వెలిశాడు శ్రీ మహావిష్ణువు. దేవదేవుడు కొలువైన తిరుమల గిరులు ముక్కోటి తీర్థాలకు నిలయమని అంటారు. భక్తులకు సాధారణంగా శేషాచల 7 కొండలలోని ముఖ్య తీర్థాలు మాత్రమే తెలుసు. కానీ సాక్షాత్తు గర్భాలయంలో భూ అంతర్భాగంలో ప్రవహించే దేవనదే విరజానది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాలు నిత్యం స్పృశించే ఆ విరజానది గురించి తెలుసుకుందాము. ఆలయంలో సంపంగి ప్రదక్షిణలో ఉగ్రాణం ముందున్న చిన్న బావినే విరజానది అంటారు. వైకుంఠంలోని ఆ దేవనది స్వామి పాదాల కింద ప్రవహిస్తూ ఉంటుందంటారు. నదిలో కొంత భాగాన్నే బావి అంటారు. దీన్ని చతురాస్రాకారంలో చెక్కిన రాళ్లతో నిర్మించి ఉంటారు. రాళ్లపై 4 అంచుల్లో వానరులతో కలిసి ఉన్న సీతారామ లక్ష్మణులు, హనుమంతుడు, సుగ్రీవులు, కాళీయ మర్దనలో శ్రీకృష్ణుని వేడుకుంటున్న నాగకన్యలు, ఏనుగును అదిలిస్తున్న వెంకటేశ్వరుడు, గరుడి బొమ్మలు మలిచారు. అందుకే ఈ బావిని ఆలయ అర్చకులు, స్థానికులు బొమ్మల బావిగా కూడా పిలుస్తారు.